రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో 175కి 175 నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగరవేసే విధంగా కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయడానికి సిద్ధం బహిరంగ సభను నిర్వహించబోతున్నారని పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు సామర్లకోట క్యాంప్ కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించబోతున్న సిద్ధం బహిరంగ సభకు సంబంధించినటువంటి వివరాలను మీడియాకు దౌలూరి దొరబాబు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరిమణులకు ముందుగా తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, రేపు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఈ ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి 50 నియోజకవర్గాల సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్కి వచ్చే ఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే విధంగా రేపు కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడానికి రేపు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ 50 నియోజకవర్గాల్లో పెద్దాపురం నియోజకవర్గంలో కూడా మా 2 పట్టణాలు 2 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోంచి కూడా పార్టీ క్యాడర్ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా చూసి ఆయన సందేశాన్ని వినడానికి ఈరోజు మా క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా. ఈరోజు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఆయన చేసినటువంటి పరిపాలన అవ్వచ్చు, అలాగే ఈ ప్రభుత్వం ద్వారా చేసినటువంటి సంక్షేమ పరిపాలన, అలాగే మనం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నాం. అలాగే రేపు వచ్చే ఎన్నికల్లో మరలా గెలిస్తే మనం ఏమి చేయబోతున్నాం, మరి ముఖ్యంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి మంచి పరిపాలన చూసి కొన్ని పార్టీలు కానీ కొన్ని మీడియా కానీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టడానికి, అలాగే వచ్చే ఎన్నికల్లో ఈరోజు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి వర్యులు మేము సిద్ధమని ఆయన ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఆయన చెప్పిన మాట ప్రకారం మా పెద్దాపురం నియోజకవర్గం కాదు, మిగిలిన నియోజకవర్గంలో కేడర్ కూడా మేము కూడా సిద్ధమే, మేము కూడా మీతో పాటు నడుస్తాం. అలాగే మా యొక్క ముఖ్య ఉద్దేశం మరలా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకునే ఉద్దేశంతో ఈరోజు పార్టీ కేడర్ అందరూ కూడా సిద్ధమని ఈరోజు ఈ కార్యక్రమానికి రేపు బయలుదేరుతా ఉన్నాం. ఈరోజు మా నియోజకవర్గంలోంచి ప్రతి గ్రామం నుంచి కూడా, అలాగే ప్రతి వార్డు అవ్వచ్చు, పట్టణంలోంచి కొన్ని పార్టీ కేడర్ అందరూ కూడా సుమారు 100 బస్సులు అవ్వచ్చు, అలాగే కారులతో రేపు మేము అందరం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని విని తర్వాత రోజు నుంచి కూడా మేము కూడా ఎన్నికల శంకరావును పూరించి మేము కూడా సిద్ధమని చెప్పి ప్రతి వార్డులో కూడా తిరగడానికి మా యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నామని మేము మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు 9 నెలలు అందించినటువంటి పరిపాలన, ఆఖరికి తెలుగుదేశం వాళ్ళకి కూడా, జనసేన వాళ్ళు అవ్వచ్చు, అందరికి కూడా ఈరోజు రాజకీయం చూడకుండా మేము ఈరోజు సంక్షేమ ఫలాలు కూడా అందజేయడం జరిగింది. మొన్న జరిగినట్టు వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాంలు మా పెద్దాపురం నియోజకవర్గంలో వస్తున్నట్టు అక్కా చెల్లెములందరూ కూడా ఇటువంటి నాయకుడిని చూడలేదు, ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు, ఈయన వలన మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది, ఇటువంటి నాయకుడు ఇటువంటి మరలా ముఖ్యమంత్రి అవ్వాలని ఈరోజు మరి ముఖ్యంగా అక్క చెల్లెలందరూ కూడా, అవ్వాతాతలందరూ కూడా ఎంతో సంతోషంగా మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా మా ఆశీస్సులు ఉంటాయి, తప్పకుండా మా ఓటేస్తామని ఈరోజు ఎంతోమంది చెప్తా ఉన్నారు. అలాగే ఈ పెద్దాపురం నియోజకవర్గంలో మేము చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. మేము కూడా ఆయన అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఆయన చేసినటువంటి పరిపాలన ప్రజలకు వివరిస్తూ, అలాగే మరి ముఖ్యంగా ఒక స్థానికుడిని, మీలో ఒకరిని చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది, ఆశీర్వదించండి అనే నినాదంతో మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరి యొక్క ఆశీస్సులు తీసుకుని రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పెద్దాపురం నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి దౌలూరు దొరబాబు
తప్పకుండా ఇక్కడ విజయం సాధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి మేలు కలిగించే విధంగా మా పరిపాలన ఉంటుందని తెలియజేసుకుంటూ, నిజంగా అటువంటి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నాతో పాటు నడిచిన ప్రతి నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క ప్రయాణంలో నాకు సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరిమణులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై దౌలూరి జై దౌలూరి జై దౌలూరి జై దౌలూరి జై దౌలూరి టీడీపీలు సంస్థతో ఉన్నారు, జనసేన కూడా మేము సిద్ధం ఉన్నారు. మీరు ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళినా కూడా మేము సిద్ధం ఉన్నారు. ఎన్ని పార్టీలు అంటారు? మన ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు సిద్ధమని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల దుష్ట కూటమి కుట్రపై యుద్ధానికి ప్రజాధనాన్ని కొల్లగొట్టే మోసగాలను ఓడించేందుకు, ప్రజల్ని, కులాల్ని, మతాలపై చేర్చే దుర్మార్గంపై పోరుకు మా జగనన్నను మరింత మెజార్టీతో గెలిపించేందుకు, మా జగనన్నను, మా పార్టీ గెలిచిన కొరకు పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుండి తీసుకెళ్లే నినాదం మన నియోజకవర్గంలో మన దౌలూరు దొరబాబు గారిని గెలిపించడానికి ఫైటింగ్